మీరు బేసిక్‌గా నీటి స్మార్ట్ అగ్రికల్చర్‌కి సంబంధించి నీతి ఆయోగ్య మీ ఓన్ ప్రాజెక్ట్ ఒకటుంది కదా! వాట్ ఈస్ దట్ కాన్సెప్ట్? See, Niti Aayog, I have written a project requesting to sanction some funds to initiate smart agriculture. We call it as smart agriculture. Smart agriculture అంటే ఇప్పుడు ఫార్మర్స్ ఏం చేస్తారు నార్మలీ వెదర్ చూస్తారు, వర్షం వస్తుందా లేదా అని ఇత్తనాలు వేస్తారు. బట్ స్మార్ట్ అగ్రికల్చర్లో ఇట్ కాల్స్ ప్రిసిషన్ ఫార్మింగ్. త్రూ శాటిలైట్ డేటా, త్రూ ఇంటర్నెటింగ్ ఆఫ్ థింగ్స్, ఫార్మర్ ఒక ఇంట్లో కూర్చొని లోపల కూర్చొని డిసైడ్ చేస్తారు. ఓకే, ఇక్కడ సీడ్ వేయొచ్చా వేయకూడదా, నీళ్లు పెట్టాలా పెట్టకూడదా, పెస్టిసైడ్స్ అలాగే హెర్బిసైడ్స్ స్ప్రే చేయాలా చేయకూడదా, యూరియా ఎంత వేయాలి ఎప్పుడు వేయాలి. దిస్ ఈజ్ కాల్డ్ ప్రిసిషన్ అగ్రికల్చర్. దీనికి శాటిలైట్ డేటా, దెన్ టెంపరేచర్ డేటా, సాయిల్ మాయిశ్చర్ డేటా మెషిన్స్ పెట్టి కంప్యూటర్లో ఒకటి చేస్తాం, కలెక్ట్ చేసుకొని అక్కడ కంప్యూటర్ బేస్డ్ అగైన్ సజెషన్స్ వస్తాయి. అక్కడ ఇట్ ఇస్ కాల్డ్ ఏఐ సజెషన్. ఇట్ విల్ టెల్ బేస్డ్ ఆన్ ది పర్సెంటేజ్, అంటే మాయిశ్చర్ ఎంత పర్సెంటేజ్ ఉంది, ఇక్కడ పెస్ట్స్ ఎన్ని ఉన్నాయి, దాన్ని బట్టి సజెషన్ ఇస్తుంది. ఇట్స్ కాల్డ్ స్మార్ట్ అగ్రికల్చర్. ఇవి కాల్ ఇట్ యాజ్ జీకేపీకే, గ్రామీణ కృషి పరిజ్ఞాన కేంద్రాన్ని చేసి నీతి ఆయోగ్ రాసాము. ఇట్ ఇస్ ఆల్రెడీ ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ శాంక్షన్. కాన్సెప్ట్ బానే ఉంది, బట్ ఫార్మర్స్ కి పెద్దగా ఎడ్యుకేషన్ ఉంది కదా, సో హౌ ఇట్ విల్ వర్క్? ఎస్, ఎలా వర్క్ చేస్తుందంటే, ఇఫ్ యు సీ స్మార్ట్ ఫోన్స్, ఈవెన్ ఫార్మర్ అయినా కూడా ఈజ్ యూజింగ్ నవేడే స్మార్ట్ ఫోన్ అండ్ ఇంటర్నెట్ కనెక్టివిటీ, నెట్వర్క్ అన్ని చోట్ల ఉంది. వాట్సాప్ అందరూ వాడుతున్నారు, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అందరూ చూడగలుగుతున్నారంటే కంపల్సరీ ఇది కూడా వాడుకుంటారు. ఓన్లీ థింగ్ ఇస్ వి షుడ్ ట్రైన్ దెమ్. అందుకే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కూడా ఏపీ ఎయిమ్ అని ఒకటి తీసుకొచ్చింది. అంటే ఈ అగ్రికల్చర్ రిలేటెడ్ వాళ్ళు డేటా ఫీడ్ చేస్తే ఇట్ విల్ గివ్ ద సజెషన్స్. ఈ జీకేపీలో ఏం చేసామంటే, నేను స్మార్ట్ అగ్రికల్చర్లో ఒక విలేజ్ పైలట్గా తీసుకున్నాము పెనగంచిప్రోల్లో. ఇట్ ఈస్ ఆల్సో ఆస్పిరేషన్ బ్లాక్. తీసుకొని వాళ్ళని అక్కడ ఉన్న రైతులకి 100% హెల్త్ కార్డ్స్, సాయిల్ హెల్త్ కార్డ్స్ ఇచ్చి, వాళ్ళకి వాళ్ళ సాయిల్ అనాలిసిస్ అలాగే సాయిల్ టెస్ట్ రిపోర్ట్ ఇచ్చి, దీన్ని బట్టి మీరు ప్రాక్టీస్ చేయండి. అగైన్ ఇట్ ఈస్ ఏ పైలట్, ఇట్స్ నాట్ ఏ కంపల్సరీ అందరికీ కాకుండా ఒక 200 మంది ఫార్మర్స్కి చేస్తున్నాము. సో ఫర్ ఇట్ హెస్ కమ్ వెల్. వన్స్ మనకు నీతి ఆయోగ్ నుంచి శాంక్షన్ వచ్చేస్తే దెన్ we will launch it officially. ఇండస్ట్రీస్ కి ఎంఓయూలు జరుగుతున్నాయి కదా, సో గ్రౌండ్ లెవెల్ వర్క్ అసలు ఎలా ఉంది? చాలా బాగుంది. విశాఖపట్నంలో ఇన్వెస్టర్స్ మీట్ అయిన తర్వాత నాకు మెయిన్లీ టూరిజం సెక్టర్ లో బాగా ఇన్వెస్టర్స్ వచ్చారు. దే ఆర్ షోయింగ్ ఇంట్రెస్ట్ ఇన్ భవానీ ఐలాండ్. బట్ టెక్నికలీ భవానీ ఐలాండ్ ఈజ్ ఇన్ ది గుంటూరు డిస్ట్రిక్ట్. బట్ ఎనీ లాజిస్టిక్ ఇట్ విల్ బి సపోర్టెడ్ ఫ్రమ్ అస్. అందుకే అది టూరిజం డిపార్ట్మెంట్ తో అలాగే గుంటూరు కలెక్టర్ కూడా చేసుకున్నాము. చేసుకొని పెడితే దే ఒక ఆల్మోస్ట్ అది ఇప్పుడు ఇంప్లిమెంట్ చేసి వచ్చేసింది, ల్యాండ్ హ్యాండ్ ఓవర్ చేసాం. ఇది కాకుండా కొన్ని ఈ వేస్ట్ టు ఎనర్జీ, అలాగే వేస్ట్ టు కాంపోస్ట్ కన్వర్షన్, అట్లాగే ఐటీ కంపెనీస్ కూడా కొన్ని వచ్చాయి. బట్ దే ఆర్ ఆస్కింగ్ ఫర్ ది బిల్టప్ ఏరియా. ఫర్ దట్ వీఆర్ ఇన్ కంటిన్యూస్ కొలాబరేషన్ విత్ ది ఏపీఐసి. వాళ్ళు ఆ ఏరియా రెడీ అవ్వగానే సో దే విల్ గో హిట్ అన్నమాట. బేసిక్గా రెవెన్యూ డిపార్ట్మెంట్ అంటేనే ఒక బ్యాడ్ ఇంప్రెషన్ ఉంటుంది. బట్ అది ఇంప్రెషన్. బట్ ఇప్పుడు యాక్చువల్లీ ఫ్యాక్ట్స్ చూసుకుంటే ఫీల్డ్లో చాలా మారింది అది ఇంప్రెషన్. నా జిల్లాలోనే రికార్డ్ ఆఫ్ రైట్స్లో మీకు తెలుసు కదా, లైక్ అమ్యూటేషన్ అవన్నీ చేయడము. ఎవ్రీ మంత్ వి మానిటర్ ద ప్రోగ్రెస్, పబ్లిక్ ఫీడ్బ్యాక్ మీకు ఎలా ఉంది. ఐవీఆర్ఎస్లో మనకు క్వశ్చన్ అడుగుతారు, రెవెన్యూ సిబ్బంది బాగా స్పందించారా, మీకు సర్వే ప్రాపర్గా చేశారా, మీకు ప్రొసీడింగ్ ఇచ్చారా, పని చేసినప్పుడు డబ్బులు ఏమైనా అడిగారా, ఇది కూడా క్వశ్చన్ అడుగుతున్నారు. సో దాంట్లో నాకు 85% పాజిటివ్ ఉంది, 15% నెగిటివ్ ఉంది. అది కూడా పాజిటివ్ చేయడానికి వీఆర్ నౌ వర్కింగ్. సో కొండపల్లి బొమ్మలు మొత్తం దేశవ్యాప్తంగా చెప్పాలి అంటే, కొండపల్లి బొమ్మ అంటేనే ఒక ప్రత్యేకమైంది, చాలా ఇష్టంతో చూస్తూ ఉంటారు. సో ఇప్పుడు దాన్ని గ్లోబల్ మార్కెటింగ్ గా ఎలా చేయబోతున్నారు మీరు? అంటే మీ దగ్గర ప్లాన్ కూడా ఉన్నట్టుంది కదా యాక్చువల్లీ. ఎస్, ఇట్ ఈస్ లోకల్ టు గ్లోబల్. సో మన కొండపల్లి బొమ్మ లోకల్, కానీ దానికి గ్లోబల్ పొటెన్షియల్ ఉంది. ఒకసారి కలెక్టర్ కాన్ఫరెన్స్ లో సీఎం గారికి చెప్తే ఆయన ఎంత ప్యాషనెట్ గా చెప్పారంటే, కొండపల్లి బొమ్మలు ఈజ్ అవర్ కల్చర్, అవర్ ట్రెడిషన్, అవర్ ఐడెంటిటీ అన్నారు ఆయన. సో అంత ప్యాషన్ ఆయనకి. ఇక్కడ ఫీల్డ్లో కూడా అంతే, దానికి స్ట్రెంత్ ఉంది. 400 year వారసత్వం అది. ఒక 400 కుటుంబాలు 400 సంవత్సరాలు చేస్తున్నారు. అది వేరెవరు చేయలేరు. ఆ కర్రను కూడా తెల్లపనికి అంటాం దాన్ని. అది వెరీ స్పెసిఫిక్, ఎంత సాఫ్ట్గా ఉంటుందంటే అది చేస్తే ఇట్ గివ్స్ దట్ ఎక్స్పీరియన్స్ భలే ఉంటుంది అనమాట. అందుకే మనం ఎక్స్పీరియన్స్ సెంటర్ ఎస్టాబ్లిష్ చేసాము. లక్కీలీ ఎక్స్పీరియన్స్ సెంటర్కి మనకు యూరోపియన్ యూనియన్ అంబాసిడర్ వచ్చారు. సో అదే స్ఫూర్తితో టూరిజం డిపార్ట్మెంట్తో కలిపి వీ స్టార్టెడ్ కొండపల్లి బొమ్మల పండుగ. 3 days ఫెస్టివల్ ఆన్ వరల్డ్ హెరిటేజ్ డే వాజ్ ఏ గ్రాండ్ సక్సెస్. మాకేమైనా ఇస్తారా మరి కొండపల్లి బొమ్మలు? ఖచ్చితంగా ఇస్తాం. ఓకే, రైట్. సో ఏ కొండూరు విషయానికి వస్తే, కిడ్నీ బాధితులకు అసలు ఏ విధమైన భరోసా ఇస్తున్నారు? ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు దాని మీద ఒక ప్రత్యేక దృష్టి సారించారని చెప్పొచ్చు. సో ఏ కొండూరులో కిడ్నీ బాధితులకి ఒకటి ఐసీఎంఆర్ నుంచి ఒక టీం రిక్వెస్ట్ చేసాము టు గివ్ స్పెషల్ స్టడీ చేసి ఇంకా ఏమైనా ఇంప్రూవ్ చేయొచ్చు అని ఇవ్వడానికి. దట్ ఈస్ గోయింగ్ ఆన్. గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ ఆల్రెడీ అదే పని మీద ఉన్నారు. ఇంకా లోకల్ లెవెల్లో
ఇంకొకటి డయాలసిస్ సెంటర్ అడిగాము. ఆల్రెడీ ఇది శాంక్షన్ స్టేజ్లో ఉంది, దట్ ఈస్ కమింగ్. ఇప్పుడు ఎవరైతే కిడ్నీ పేషెంట్స్ ఉన్నారో వాళ్ళకి రెగ్యులర్గా అక్కడ నెఫ్రాలజిస్ట్ని పంపిస్తున్నాము. ఏకొండలో ఒక బ్రాంచ్ కూడా పెట్టి అక్కడ ఎవరీ వీక్లీ ట్వైజ్ నెఫ్రాలజిస్ట్ వెళ్ళి వాళ్ళకి స్క్రీనింగ్ చేస్తున్నారు. అది కాకుండా ఎంపీ గారి ఆధ్వర్యంలో, ఎంపీ గారి సౌజన్యంతో న్యూట్రిషియస్ ఫుడ్ లైక్ డ్రై ఫ్రూట్స్, బెల్లము ఉన్నటువంటివి మంచి ఫుడ్స్ ఎవరీ మంత్ ఒక న్యూట్రిషన్ కిట్ అని ఇస్తున్నాం. దాన్ని బట్టి ఏంటంటే వాళ్ళకి ఆ బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది. అది ఆ కేసెస్ క్రానిక్ కిడ్నీ కేసెస్ ఏదైతే ఉందో అది తగ్గుతుంది. ఇది కాకుండా స్క్రీనింగ్ ముమ్మరంగా చేస్తున్నాం. స్క్రీనింగ్ వల్ల ఏంటంటే అర్లీగా డిటెక్ట్ చేస్తే వీ హ్యావ్ మెడిసిన్స్ టు కంప్లీట్ గా కిడ్నీ డ్యామేజ్ అయిన వాళ్ళ పరిస్థితులు చాలా ఎక్కువగా ఉన్నట్టున్నాయి. అండ్ అది ఇక్కడే కాదు, ఉద్దానంలో కూడా జరిగిందే కాబట్టి. సో ఇక్కడ వాళ్ళకి కిడ్నీ ఆల్రెడీ క్రిటికల్ స్టేజ్ లో ఉన్న వాళ్ళకి డయాలిసిస్ చాలా ప్రాపర్గా జరుగుతూ ఉంది. అండ్ పీపీపీ హెల్త్ డిపార్ట్మెంట్ డయాలిసిస్ సెంటర్ ఆల్రెడీ ఏకొండలో ఒకటి, తిరువురులో ఒకటి పెట్టారు. దాని బ్రాంచ్ ఏకొండలో పెట్టాము. ఏకొండకి ఇంకొకటి అడిగాము. సో డయాలిసిస్ దట్ మెయింటెనెన్స్ ఏదైతే ఉంటుందో కిడ్నీ పేషెంట్స్కి అది చేసాం. దీన్ని ఫ్రమ్ ది రూట్ తీసేయడానికి, వాటర్ ప్రాబ్లం రిజాల్వ్ చేయడానికి జల్ జీవన్ మిషన్ ప్రోగ్రామ్ పెట్టినాము. అక్కడ ఉన్న 38 తాండాలకి జల్ జీవన్ మిషన్ వాటర్, కృష్ణ వాటర్ రీచ్ అయిపోయింది. ఇక్కడ గ్రౌండ్ వాటర్ తాగాల్సిన అవసరం లేదు. 55 ఎల్పిసిడి అంటాము, 55 ఎల్పిసిడి పర్ క్యాపిటల్ కన్జంప్షన్కి కావాల్సినంత కృష్ణా జలాలు కూడా ఆల్రెడీ స్టార్ట్ అయింది. మొన్న సీఎం ప్రోగ్రాంలో అది ఇనాగ్రేట్ చేయాలి. సో ప్రోగ్రామ్స్ క్యాన్సిల్ అయింది కాబట్టి ఆల్రెడీ రెడీ టు ఇనాగ్రేట్ స్టేజ్లో ఉంది. వాటర్ అయితే వెళ్ళిపోతున్నాయి అందరికి. ఇండియా డిస్ట్రిక్ట్ లో అసలు టూరిజం ని ఎలా డెవలప్ చేస్తున్నారు? టూరిజం డెవలప్మెంట్ ఈ డిస్ట్రిక్ట్ ఇప్పుడే చెప్పినట్టు పొటెన్షియల్ చాలా బాగుంది. అండ్ మన దగ్గర చాలా స్కోప్ ఉంది. ఇటు కృష్ణా నుంచి, కృష్ణా బ్యారేజ్ నుంచి, కనకదుర్గ అమ్మవారి నుంచి, నెమిలి టెంపుల్ నుంచి, వేణుగోపాల స్వామి టెంపుల్, అటు వేదాద్రి నుంచి టెంపుల్ టూరిజం ఒక అయితే హిస్టారిక్ టూరిజం, బాపు మ్యూజియం, అక్కన్న మదన్న కేవ్స్, కొండపల్లి కేవ్స్, ఇది హిస్టారిక్ అయితే. దెన్ అగైన్ ఆర్టిజాన్స్, ఇప్పుడు ఇక్కడే ఉన్న కొండపల్లి బొమ్మలు, పక్కన వెళ్తే పెద్దన కలంకారీ, సో అట్లాగే పక్కన వెళ్తే మంగళగిరి పట్టు, ఇట్లాగా ఆల్ రైట్ ఆఫ్ అంటే ఇది హిస్టరీ, కల్చర్, హెరిటేజ్, ఈవెన్ టూరిజంలో హాస్పిటాలిటీ అన్ని దగ్గర మన దగ్గర బాగుంది. కాబట్టి దానికి పెంపొందించడానికి ఎప్పటికప్పుడు టూరిజం డిపార్ట్మెంట్, అలాగే టూరిజం నుంచి రెవెన్యూ డెవలప్మెంట్ కూడా ఏమైనా కనపడుతుందా మరి? ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. ఇప్పుడు మనకు టూరిస్ట్ ఫుట్ ఫాల్ చూస్తే ఇన్ లాస్ట్ 2 years 2 times పెరిగింది టూరిస్ట్ ఫుట్ ఫాల్ ఫర్ విజయవాడ. మేబీ అమరావతి ఎఫెక్ట్ కూడా ఉండొచ్చు, బికాస్ ఇట్స్ గేట్ వే టు అమరావతి కాబట్టి. సో ఇలా వెళ్తారు, ఇక్కడ ఉంటారు కాబట్టి దట్ ఈస్ ఇంప్రూవ్. అట్ ది సేమ్ టైం లోకల్ టూరిజం కూడా పెంపొందించడానికి టూరిస్ట్ గైడ్స్, అలాగే టూరిజం సర్క్యూట్స్ చేసి ప్రమోషన్ చేస్తున్నారు. రైట్. అయితే అమరావతి ఓఆర్ఆర్ ఎన్టీఆర్ జిల్లాలోనే ఎక్కువగా ఉంది. బేసిక్ రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళకి అసలు ఏ విధమైన న్యాయం చేయాలనుకుంటున్నారు? రైతులకి నా దగ్గర కూడా వస్తున్నారు చాలా మంది. ఒకటే చెప్పాము, ఓఆర్ఆర్ ఇస్ ఏ వెరీ గుడ్ ప్రాజెక్ట్. దానివల్ల బాగా ఎకనమీ పెరుగుతుంది, అక్కడ లోకల్ ల్యాండ్ కూడా వాల్యూ వస్తుంది. అక్కడ ఉన్న అపోహలు ఏంటంటే వాళ్ళకి ఒకటి విడితే ఎక్కువ తీసుకుంటున్నారు, అట్ ది సేమ్ టైం మార్కెట్ వాల్యూ కన్నా తక్కువ కంపన్సేషన్ ఇస్తున్నారని. అది ఎప్పటికీ అవ్వదు. విడుతూ యాజ్ పర్ ది స్టాండర్డ్ గివెన్ బై ది ఎన్ఐహెచ్ఏ జరుగుతుంది. కంపన్సేషన్ వరకు హైయెస్ట్ కంపన్సేషన్ ఇవ్వడానికి ఎప్పుడు మనం ఎఫర్ట్ ఉంటుంది. బికాజ్ అక్కడ తక్కువ కంపన్సేషన్ ఇచ్చిన మనకి కోర్టు కేసు పడి మళ్ళీ అది ప్రోగ్రామ్ ఆగిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి కంపల్సరీగా కంపన్సేషన్లో కానీ, ల్యాండ్ రిక్వైర్మెంట్ టేకన్లో కానీ ఎక్కడ కూడా డివేషన్ ఉండవు. రైతులు భయపడాల్సిన అవసరం వస్తుంది.